హైదరాబాద్ అంటేనే ఫుడ్ ప్యారడైజ్. బిర్యానీ, హలీంతో పాటు మరెన్నో ఫేమస్ వంటకాలకు భాగ్యనగరం ప్రసిద్ధి. అయితే ఇప్పుడు నగరంలో హోటల్స్లోని వంటకాల కంటే వాటిలో జరుగుతున్న దాడులే హాట్ టాపిక్గా మారాయి. చిన్న పెద్ద రెస్టారెంట్లు అన్న తేడా లేకుండా దాడులు, తనిఖీలు, నోటీసులు, జరిమానాలు. అబ్బో, ఓ పెద్ద ఉద్యమమే నడుస్తోంది. ఎప్పుడు ఏ అధికారి వచ్చి తనిఖీ చేస్తాడో తెలియక హోటల్ యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. దెబ్బకి కిచెన్లు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కాలం తీరిన పదార్థాలను ఫ్రిడ్జిల్లో దాచకుండా ఎప్పటికప్పుడు పారేస్తున్నారు. ఎవరు ఊహించని విధంగా హోటల్ నిర్వాహకుల్లో ఆటోమేటిక్గా క్రమశిక్షణ వచ్చేసింది. అయితే ఈ మార్పునకు కారణం ఒకే ఒక్క అధికారి. ఆయనే డైనమిక్ ఐఏఎస్ ఆర్వి కర్ణన్. ఇప్పుడు ఆయన పేరు చెబితేనే జంట నగరాల్లోని రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులు వణికిపోతున్నారు. నయా సింగంగా దడ పుట్టిస్తున్న ఆయన గురించి ఆసక్తికర విషయాలు మనము తెలుసుకుందాం. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఆహార భద్రతా కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్వి కర్ణన్ డిపార్ట్మెంట్ ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. గత 2.5 నెలల్లో హైదరాబాద్లోని 129 రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్లపై వరుస దాడులు నిర్వహించి 90 షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన టాక్ ఆఫ్ ది టౌన్ సిటీగా మారిపోయారు. ఆర్వి కర్ణన్ పేరు వినిపిస్తే చాలు హోటళ్లు, రెస్టారెంట్ల ఓనర్లే కాదు, అందులో పనిచేసే వెయిటర్లు, చెఫ్లు కూడా వణికిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ హోటల్లో తనిఖీలు చేస్తారో అన్న భయంతో ఆయన పేరు తలుచుకుంటేనే వాళ్లకు చెమటలు పట్టేస్తున్నాయి. అసలు ఫుడ్ సేఫ్టీ వింగ్ ఒకటి ఉంటుందని గతంలో చాలా మందికి తెలియదు. కర్ణన్ చార్జ్ తీసుకున్న ఈ సర్కారీ వింగ్ ఎలా పనిచేయగలదో నిరూపిస్తున్నారు. లో ప్రొఫైల్ మెయింటైన్ చేయటం, అవినీతి అంటే అస్సలు పడకపోవటం ఆయన నైజం. తెలంగాణ సర్కార్ కూడా పూర్తి స్వేచ్ఛ ఇవ్వటంతో ఇక చెలరేగిపోతున్నాడు. ఫుడ్ ప్యారడైజ్ గా హైదరాబాద్ కు ఉన్న పేరును నిలబెట్టాలని, మంచి ఆహార ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆయనకు ఫుల్ పవర్స్ ఇవ్వటంతో ఆయన సింగంలా గర్జిస్తున్నాడు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు ఏప్రిల్ 16న ప్రారంభమయ్యాయి. ఇక అప్పటి నుంచి రంగంలోకి దిగిన కర్ణన్ స్కూల్ క్యాంటీన్లు, హాస్టల్ మెస్లు మాత్రమే కాకుండా పేరొందిన రెస్టారెంట్లు, హోటళ్లు, స్వీట్ హౌస్లు ఇలా దేన్ని వదలకుండా తనిఖీలు చేస్తున్నారు. ఇలాంటి దాడులు గతంలో ఎప్పుడూ జరగలేదని, కర్ణన్ అవుట్ ఆఫ్ సిలబస్ లా ఎంట్రీ ఇచ్చారని ప్రముఖ హోటల్ డెస్క్ మేనేజర్ అన్నారంటేనే ఆయన ఎలా భయపెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. షాగ్ హౌస్, పిస్తా హౌస్, రామేశ్వరం కేఫ్, టాకో బెల్, బాస్కిన్ రాబిన్స్, లా పినోస్ పిజ్జా, ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్, బాహుబలి కిచెన్ వంటి అనేక ప్రముఖ రెస్టారెంట్లు కూడా కర్ణన్ దాడుల్లో నోటీసులు అందుకున్నాయంటే ఆయన ఎంత నిఖజ్జిగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. డెలివరీ యాప్ల గోదాములపై కూడా కర్ణన్ దాడులు నిర్వహించి వారికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. కర్ణన్ దాడిలో పెద్ద పెద్ద హోటళ్ల వంటగదుల్లో అపరిశుభ్రత వాతావరణం, కాలం తీరిన వస్తువుల వినియోగం, ఫుడ్ సేఫ్టీ నియమాలు పాటించకపోవడం వంటివి బయటపడ్డాయి. గతంలో నగరంలోని ఓ ప్రముఖ ఫుడ్ అవుట్లెట్ లో షవర్మా తిన్న 15 మంది ఆసుపత్రి పాలయ్యారు. అలాగే గతంలో ఓ మండీ రెస్టారెంట్ లో భోజనం చేసిన వారిలో సుమారు 30 మంది అనారోగ్యానికి గురయ్యారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న రేవంత్ సర్కారు హోటల్లో తనిఖీలు, దాడులను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే సమర్థుడైన అధికారికి స్వేచ్ఛ ఇస్తే ఎలాంటి ఫలితాలు రాబట్టవచ్చో కర్ణన్ నిరూపిస్తున్నారు. నగరవాసులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడం, ఆహార నాణ్యత ప్రమాణాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే తమ ప్రయత్నమని ఆయన చెబుతున్నారు. ఇంతకీ ఆర్వి కర్ణన్ నేపథ్యం ఏంటి, ఎక్కడి వారో చెప్పలేదు కదూ. ఆయన స్వస్థలం తమిళనాడు రాష్ట్రం శివగంగ జిల్లా కరైకుడి ప్రాంతం.
2007లో IFS టాపర్గా నిలిచారు. మహారాష్ట్రలో ఫారెస్ట్ రేంజర్గా పనిచేస్తూనే 2012లో UPSC పరీక్ష రాసి 158 ర్యాంకు సాధించారు. IASగా శిక్షణ పూర్తయ్యాక తెలంగాణలోని ఉట్నూరు ITDA ప్రాజెక్టు డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మంచిర్యాల, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల కలెక్టర్గా పనిచేశారు. కర్ణన్ తండ్రి లైబ్రేరియన్గా, తల్లి సబ్ రిజిస్ట్రార్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే IAS సాధించడం ఆయన సక్సెస్ స్టోరీ. ఆయన భార్య ప్రియాంక కూడా IAS అధికారినే. ప్రస్తుతం ఆమె సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్గా పనిచేస్తున్నారు.